జోహార్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ అంబేద్కర్, జోహార్ జోహార్, మాలల ఐక్యత, వదిలాలి మాలల ఐక్యత, వదిలాలి, దళితుల ఐక్యత, వదిలాలి, దళితుల ఐక్యత, వదిలాలి. అన్ని మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని పిన్ పాయింట్గా టార్గెట్ చేసి తొక్కిస్తూ ఉన్నాయి. మిత్రులారా, మాలలంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే మాలలు అనుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ చేయమని చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి తొందరపాటు మరి రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చిందో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. నమ్మించి గొంతు కోసినటువంటి సర్కారు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అని చెప్పేసి సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి మాల బంధువులారా, మిత్రులారా, మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, గురుశిష్యులు ఇద్దరు కూడా వాళ్ళు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ పక్కన పెట్టి ఏదో కొంపలు అంటుకుపోయినట్టుగా ఈ వర్గీకరణ చేయడం ఏంటి? ఓకే, చేశారనుకోండి. సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ టోల్డ్ దట్ యూ మస్ట్ హ్యావ్ ఎన్ ఎంపిరికల్, క్వాంటిఫైబుల్ అండ్ డెమాన్స్ట్రేబుల్ డేటా, సరైనటువంటి డేటాను సేకరించి వర్గీకరణ చేయమంటే కాకి లెక్కలు తీసుకొచ్చి వర్గీకరణ చేయడం ఇది ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మిత్రులారా, అలాగే ఎస్సీ వర్గీకరణ అయిపోయింది కదా, ఇక చేసేదేమీ లేదు. డోంట్ థింక్ దట్ ఇట్ కాంట్ బి చేంజ్డ్. ఇస్ ఇట్ గీత ఆర్ ఖురాన్ ఆర్ భగవద్గీత ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బైబిల్? అదేమన్నా భగవద్గీత, ఖురాన్, బైబిలా చేంజ్ చేయలేకపోవడానికి? పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్యం. మిత్రులారా, శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటం చేస్తే ఎవరైనా వెనక్కి పోవాల్సిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు అందరూ తెలుసుకోవాలి. మిత్రులారా, వీళ్ళు ఏదో చేశారు కదా అయిపోయింది అనుకోకండి. అలాగే సామాజిక న్యాయం అంటున్నారు కదా, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పదవిలో సామాజిక న్యాయం అక్కర్లేదా? మోడీ గారికి, చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మినిస్టీరియల్ బెర్త్స్లో సామాజిక న్యాయం అక్కర్లేదా? ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద ల్యాండ్స్ అండ్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ? ఈ దేశంలో ఉన్నటువంటి సంపద, భూముల విషయంలో అక్కర్లేదా? ఈజ్ ఇట్ నాట్ నెససరీ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జస్టిస్ టు ద సుప్రీం కోర్ట్స్ అండ్ ఆనరబుల్ హైకోర్ట్స్ ఆఫ్ ఇండియా? ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా లాజికల్గా ఆలోచించేటటువంటి ప్రజలారా, ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి ఇన్ రియల్ టర్మ్స్ 100లో 1 లేదా 2 బెనిఫిట్ జరుగుతూ ఉంది. మిత్రులారా, ఇంతవరకు ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏమిస్తున్నారు, ఎస్సీలకి ఏం జరుగుతుందో ఎప్పుడు స్టాటిస్టిక్స్ చెప్పలేదు. నేను చెప్తున్నాను ఒక అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ అనమాట. 100లో 2 కొన్ని డబుల్ అనుకోండి, 4 సీట్లు 100 వల్ల. అందుకే ఈనాటికి ఎస్సీలు ఏ కులమైనప్పటికీ కూడా 96% ఆఫ్ పీపుల్ స్టిల్ అట్ ది బాటమ్ లెవెల్ ఆఫ్ ది సొసైటీ. ఇప్పటికీ 96-97% ఎస్సీలు ఏ విధంగా అభివృద్ధి చెందకుండా బాటమ్ లెవెల్లోనే ఉండిపోయారు. మిత్రులారా, 100లో 4 ఇచ్చేటటువంటి ఈ సీట్లను మన మోడీ సాబు, చంద్రబాబు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమానంగా ఎలా పంచుతారు? దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. వీళ్ళందరికీ మోడీ గారు ఎలా పంచుతారు? మోడీజీ, ఎస్సీ लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए. మోడీ జీ, మీకు నిజంగా ఎస్సీ లిస్టులో మిగతా కులాలను పైకి తీసుకురావాలని అనుకుంటే మేము చెప్తున్నాం అప్రాక్సిమేట్గా 4 అనుకుంటున్నాం, 10 చేసి ఇవ్వండి. అప్ కర్ సక్తే తో ఏ కామ్ కరే, మీకు చేతనైతే ఆ పని చేయండి. ಅನ್ಭಾನ ತಮಿಳ್ ಸಹೋದರಿ ಸಹೋದರಗಳೇ, എൻ്റെ പ്രിയപ്പെട്ട മലയാളി സഹോദരന്മാരെ, എൻ്റെ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಬೆಂಗಾಲಿ ಬಂಧುರ, ప్రియ ఒరిస్సా బంధుగణ, ప్రియ గుజరాతీ మిత్రుల సంబళం, మీరంతా వినండి మిత్రులారా. ఇది ఎస్సీ లిస్టులో మిగతా కులాలకి న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కానే కాదు. ఎస్సీలందరినీ కూడా